ఈ గ్రామం కాదు, మాకు ఎటువంటి సంబంధం లేని వ్యక్తి మా గ్రామం గురించి మాట్లాడడానికి ఎటువంటి అర్హత లేదు. మీ స్థాయి ఎంత, మీ అర్హత ఏంటి రండి చూపిద్దాం మనం అంటే ఏంటో. మీరు నాకు ఓటు హక్కు ఉందా అని అడుగుతున్నారు. నేను రాజ్యాంగ పరంగా ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. నాకు దేని గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది. మీకు రాజ్యాంగం విలువలు తెలియదు అనుకుంటాను. డంప్ యార్డ్ లేకుండా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని మీరే ఒప్పుకున్నారు మీ నోటితో మీరు. డంప్ యార్డ్ అనేది ఎన్నికల హామీ కాదు, మాకు ఏం సంబంధం లేదు అన్నది మేము ఇప్పుడు గుర్తించాలా? ఆర్టీఐ యాక్ట్ 2000 ప్రకారంగా మీరేమన్నా 2 కోట్లు అంటున్న నిధులన్నీ కూడా దేనికి ఇచ్చారు, దేనికి చేయించారు, అభివృద్ధి ఏంటి అని మీరు నాకు సబ్మిట్ చేయగలరా? రాజ్యాంగం ద్వారా నేను మిమ్మల్ని అడుగుతుంటే డంప్ యార్డ్ అనేది కామన్ థింగ్, అది దాన్ని అడుగుతుంటే మీకు ఓటు ఉందా అని అడుగుతారేంటి? పెద్ద నవ్వు వస్తుంది అది పెట్టింటే. వ్యక్తిగతంగా ఐతాపత్తుల ఆనందరావు గారికి, వజ్ర ఐశ్వర్య గారికి ఎటువంటి విభేదాలు రావు, ఉండవు, అవన్నీ మాకు అనవసరం. కానీ ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా ఆయన ఉంటున్నప్పుడు ఖచ్చితంగా విభేదాలు రావచ్చు. ప్రజల పక్షాన కొన్ని నేను వాదిస్తున్నప్పుడు, పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా మీతో విభేదాలు రావచ్చండి. దానికి మాత్రాన్న వ్యక్తిగత జీవితంలో ఏదో మీరు ఇబ్బందులు పడ్డారని మీ ప్రాపగేషన్లు, మీ భజనలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. సింపుల్, నేనేం అడిగాను? బండారు అంటే డంప్ యార్డ్ కట్టించండి అయ్యా అన్నాను. దాన్ని మీ భజన టీం అంతా కలిపి నా మీద కూడా ఏడుస్తారు ఎందుకు? నేను ఎక్కడ ఉండే ఏంటి? నేను అమలాపురంలోనే ఉన్నాను. ఈ బాధ ఏంటి? ఇంటికి వచ్చి గొడవ చేస్తారా ఏంటి? బండారులంకలో చెత్త డంప్ యార్డ్ మేము ఏమీ చేయలేమని చేసేది. సో బండారులంకలో డంప్ యార్డ్ కావాలి. ఏం చేద్దాం? సరే, ఒక పని చేద్దాం. ఈ డంపింగ్ యార్డ్ గురించి నేను మాట్లాడింది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చి నేను ఒక ట్రాక్టర్ చెత్త తీసుకొచ్చి పడేస్తాను. ఆ సాహసానికి మీరు ఒప్పుకుంటారా? లేదా నాతో ఏకీభవించిన వాళ్ళు మీరు నేను కలిసి వెళ్ళి ఆనందరావు గారు ఎమ్మెల్యే గారి ఇంటి ముందు వేసి వచ్చారు? లేదా మీ అందరూ కూడా డంపింగ్ యార్డ్కి వ్యతిరేకం ఒప్పుకోండి. మీరు వ్యతిరేకంగా ఉండబట్టే కదా ఒక ఊరికి డంప్ యార్డ్ లేకుండా పోయింది. ముందు ఎలక్షన్స్లో 70% వైసీపీ ఉంది అని మీరు అంటున్నారు. సరే, నేను ఒప్పుకున్నాను. కానీ సంవత్సరంన్నరగా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు? ఏంటి పద్దాక చట్టపరమైన చర్యలు ఉంటాయి అని బెదిరిస్తున్నారు. ఏమంటే బెదిరిస్తున్నారు మీరు? చట్టాలు ఏమన్నా మీ చుట్టమా? చట్టాలు మీకెంతో మాకు అంతే. మీకు ఎన్ని సెక్షన్లు వర్తిస్తాయో మాకు అన్ని సెక్షన్లే వర్తిస్తాయి. డంప్ యార్డ్ ఇవ్వండి బండారులంకలో అని అడిగితే నా మీద చట్టాలు ఉంటాయి అని అంటారేంటి? ఎవరిని బెదిరిస్తున్నారు? కాన్స్టిట్యూషన్ ఎవరికైనా కాన్స్టిట్యూషన్. మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. మేము ఎన్నుకున్న నాయకులు, అలానే ప్రజలు ఎన్నుకున్న నాయకులు, మేము ట్యాక్సులు కడితే విలాసమైన జీవితం గడిపే నాయకులు ఎవరైనా సరే వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చెయ్యకపోతే అడిగే రైట్ మాకుంది. అది కాన్స్టిట్యూషనల్ రైట్. దేన్ని చూసి భయపడుతున్నారు నన్ను? దేన్ని చూసి భయపడాలి నేను? చట్టాలు మీకున్నాయా? మాకు లేవా? నేను కాన్స్టిట్యూషనల్ రైట్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. డంప్ యార్డ్ 1 నెలలో ఏర్పాటు చెయ్యకపోతే నేను నిరాహార దీక్షకి అదే ఊరు బండారులంకలో వచ్చి కూర్చుంటాను. ఎవరు ఏం పీకుతారో ఏం చేస్తారో నేను చూస్తాను. చట్టాలు మీకు కూడా ఉన్నాయి. మీరు కూడా మాట్లాడుతున్న ఈ దుర్మార్గ మాటలు అన్నీ కూడా చట్టాలు మీకు కూడా వర్తిస్తాయి. మేము కూడా కేసులు పెడతాం. హైదరాబాద్లో ఆనందరావు గారు మీ చుట్టూరా మీ భజన్ బ్యాచ్ వాళ్ళందరికీ చెప్పండి, నా మీద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేది నా మీద ఎలా వర్తిస్తాయో మీ వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. చట్టాలు నాకెంత వర్తిస్తాయో మీకు అంతే వర్తిస్తాయి. సో ఇవన్నీ మీరు పక్కన పెట్టి ఫస్ట్ డంప్ యార్డ్ పెట్టడంలో మీరు దృష్టి పెట్టి మీ బాధ్యతలు మీరు సక్రమంగా చేస్తారని కోరుకుంటూ మీ ఐశ్వర్య.